కర్నూలు జిల్లాలో పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించడంతో నేరాల సంఖ్య తగ్గాయని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. 2023 సంవత్సరానికి సంబంధించిన కేసుల వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 35.85% క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. 2023 సంవత్సరంలో 7,877 కేసులు నమోదు కాగా 2024 సంవత్సరంలో 5,053 కేసులు నమోదయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 5,65,02,791 రూపాయల ప్రాపర్టీ అపహరణకు గురి కాగా 3,67,54,902 రూపాయల విలువ గల ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగిందన్నారు. అనంతరం కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ మాట్లాడారు. యాన్యువల్ క్రైమ్ రివ్యూ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్కి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. క్రైమ్ స్టాటిస్టిక్స్ చెప్తాను. ఫస్ట్, ఎఫెక్టివ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ పోలీస్ అండ్ ప్రొయాక్టివ్ పోలీసింగ్ వల్ల పాస్ట్ 1 ఇయర్లో 35.85% క్రైమ్ రేట్ తగ్గింది. 2023 సంవత్సరంలో 7,877 కేసులు రిజిస్టర్ అయితే 2024 సంవత్సరంలో 5,053 కేసులు రిజిస్టర్ అవడం జరిగింది. దిస్ షోస్ దట్ క్రైమ్ రేట్ హ్యాస్ కమ్ డౌన్ బై 35.85%. అట్లనే మర్డర్స్, అటెంప్ట్ టు మర్డర్స్ అండ్ కిడ్నాప్ కేసెస్ ఇవి కూడా తగ్గడం జరిగింది. 2023 సంవత్సరంలో 38 హత్య కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. 2024 సంవత్సరంలో 31 హత్య కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. 2023 సంవత్సరంలో అటెంప్ట్ టు మర్డర్స్ 48 రిపోర్ట్ అయితే 2024 సంవత్సరంలో 39 రిపోర్ట్ అయ్యాయి. సో ఇవి కూడా మర్డర్ కేసెస్ 7 తగ్గాయి, అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ 9 తగ్గడం జరిగింది. కిడ్నాప్ కేసులు 2023లోనూ 15 వచ్చాయి. 2024 సంవత్సరంలో కూడా పెరుగుదల ఏం లేదు, 15 కిడ్నాప్ కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. అట్లనే ప్రాపర్టీ అఫెన్సెస్ 2023 సంవత్సరంలో డెకాయిటీలు అసలు రిపోర్ట్ కాలేదు. 2024లో 1 రిపోర్ట్ అయింది. రాబరీలు 2023లో 2 రిపోర్ట్ అయితే 2024లో 4 రిపోర్ట్ అవ్వడం జరిగింది. థెఫ్ట్ కేసెస్ 23 సంవత్సరంలో 149 రిపోర్ట్ అయితే 24లో 138 రిపోర్ట్ అయ్యాయి. అట్లనే హౌస్ బ్రేకింగ్స్ బై డే 27 2023 సంవత్సరంలో రిపోర్ట్ అయితే 24లో 25 రిపోర్ట్ అవ్వడం జరిగింది. హౌస్ బ్రేకింగ్స్ బై నైట్ 122 కేసులు 2023 సంవత్సరంలో రిపోర్ట్ అయ్యాయి. 113 కేసులు 2024 సంవత్సరంలో రిపోర్ట్ అయ్యాయి. దీనిలో చూసుకుంటే కనుక మనం హెడ్ వైజ్ థెఫ్ట్స్, హౌస్ బ్రేకింగ్ బై డే అండ్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ ఈ 3 తగ్గడం జరిగింది. అట్లనే రోడ్ యాక్సిడెంట్స్ 2023లో 499 రోడ్ యాక్సిడెంట్లు జరిగితే 2024 సంవత్సరంలో 523 రోడ్ యాక్సిడెంట్లు జరిగాయి. ఈ స్లైట్ ఇంక్రీజ్ ఈజ్ ఓడ్ టు ఎలక్షన్ పీరియడ్లో అందరూ రోడ్ ఎన్ఫోర్స్మెంట్ మీద లేకుండా వేరే డ్యూటీస్లో ఎంగేజ్ అయి ఉండటం వల్ల కొంత విజిబిలిటీ తగ్గి హైవేల మీద అక్కడ పోలీసులు కొద్దిగా రోడ్ యాక్సిడెంట్స్ పెట్టడం జరిగింది. అట్లనే ఉమెన్ అట్రాసిటీ కేసెస్, డౌరీ డెత్లు 2023లో 1 జరిగింది, 2024లో 1 జరిగింది. రేప్ కేసెస్ 2023లో 12 రిపోర్ట్ అయితే 2024లో 10 మాత్రమే రిపోర్ట్ అవ్వడం జరిగింది. గ్రేవ్ పాక్సో కేసెస్ 2023 సంవత్సరంలో 22 రిపోర్ట్ అయ్యాయి, 2024లో 30 రిపోర్ట్ అయ్యాయి. పాక్సో నాన్ గ్రేవ్ కేసెస్ 2023 సంవత్సరంలో 22 రిపోర్ట్ అయ్యాయి. అట్లనే 2024లో 32 రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఈ పాక్సో కేసెస్లో ఇంక్రీజ్ ఈజ్ ఓడ్ టు ఎక్కువ ఎలోప్మెంట్ జరిగి ఇవన్నీ టెక్నికల్ పాక్సోలు ఎక్కువ రిజిస్టర్ అవుతున్నాయి. ఇంతకు ముందర ఇవి రిపోర్ట్ కాకుండా పోవటం కానీ లేదా ఉట్టి మిస్సింగ్గా క్లోజ్ అవటం కానీ జరుగుతూ ఉంది. ఇప్పుడు యాజ్ పర్ లా మైనర్ గర్ల్ ఒకవేళ ఎలోప్ అయ్యి కన్సెన్షువల్ సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే అది రేప్ కిందకి కౌంట్ అవుతుంది కాబట్టి అవన్నీ రిజిస్టర్ చేయడం వల్ల స్లైట్గా ఇంక్రీజ్ అయ్యాయి. అట్లనే మిస్సింగ్ కేసెస్ 154 గర్ల్ మిస్సింగ్ కేసెస్ రిపోర్ట్ అయితే 147 సాల్వ్ చేయడం జరిగింది. ఈ రెస్ట్ ఆఫ్ ది 7 కేసెస్ కూడా వీ విల్ సూన్ రిజాల్వ్. అట్లనే ఉమెన్ మిస్సింగ్ కేసెస్ 244 రిపోర్ట్ అయితే 232 ఆల్రెడీ డిటెక్ట్ చేయడం జరిగింది. వీఆర్ ఆన్ టు డిటెక్ట్ ద రిమైనింగ్ 12 కేసెస్ ఆల్సో. SC/ST అట్రాసిటీ కేసెస్ 2023లో 152 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి, 2024లో 118 రిపోర్ట్ అయ్యాయి. దిస్ షోస్ దట్ ద అట్రాసిటీ కేసెస్ హ్యావ్ కమ్ డౌన్ బై 22.37%. Cyber crime, this is one alarming field where crime has been increasing. 2023లో 41 కేసెస్ రిజిస్టర్ అయితే 2024లో 104 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఈ రిజిస్టర్ అయిన కేసెస్లో 2,10,00,000 ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ అమౌంట్ ఫ్రీజ్ అవ్వటం జరిగింది.
ఆ అమౌంట్లో నుంచి ఆల్రెడీ 56,37,000 రూపీస్ ఆల్రెడీ రిటర్న్ చేశాము విక్టిమ్స్కి. మిగతా అమౌంట్ కూడా వీ విల్ సూన్ రిటర్న్. ఈ ఫ్రీజ్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో మిగతా 1.5 crore అది కూడా రిటర్న్ చేయడానికి ఎఫర్ట్స్ ఆర్ ఆన్. వెరీ సూన్ విల్ రిటర్న్ దట్ అమౌంట్ ఆల్సో. సోషల్ మీడియా కేసులు 2024 సంవత్సరంలో 56 కేసులు రిజిస్టర్ అవ్వడం జరిగింది. అట్లనే ఆనరబుల్ సీఎం సార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్లో 2024లో 1181 పిటిషన్స్ రాగా అందులో 970 ఆల్రెడీ రిజాల్వ్ అయ్యాయి. మిగతావి వెరీ సూన్ రిజాల్వ్ అయిపోతాయి. లోక్ అదాలత్ 4 స్పెల్స్లో జరిగింది. దానిలో 3rd స్పెల్ అండ్ 4th స్పెల్ రీసెంట్గా జరిగిన వాటిల్లో 3220 కేసెస్ లోక్ అదాలత్లో కాంపౌండ్ చేయడం జరిగింది. అట్లనే కర్నూలు డిస్ట్రిక్ట్ స్టేట్ వైడ్ ఉన్న డిస్ట్రిక్ట్స్లో 3rd లోక్ అదాలత్లో 3వ ప్లేస్లో రావడం జరిగింది. అలానే రీసెంట్గా జరిగిన 4th లోక్ అదాలత్ కేసెస్ డిస్పోజల్లో మెగా లోక్ అదాలత్లో 1st ప్లేస్లో నిలబడటం జరిగింది హోల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. అట్లనే మొబైల్ రికవరీ దీన్ని ఒక మేళాలాగా తీసుకొని 2024లో మొత్తం 587 మొబైల్స్ రికవర్ చేసి పోయిన మొబైల్స్ విక్టిమ్స్కి రిటర్న్ చేయడం జరిగింది. వీటి విలువ సుమారు 1,34,00,000. అట్లనే సీసీ కెమెరాలు అన్ని చోట్ల ఇన్స్టాల్ చేయాలని ఆనరబుల్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి 1 lakh సీసీ కెమెరాస్ బై ద ఎండ్ ఆఫ్ మార్చ్ ఇన్స్టాల్ చేయాలని చెప్పడం జరిగింది. హై క్వాలిటీ సీసీ కెమెరాస్ సో దట్ క్రైమ్ ఇస్ బోత్ ప్రివెంటెడ్ అండ్ డిటెక్టెడ్. మినిమం 5,000 కెమెరాస్ ఇన్స్టాల్ చేసేలాగా స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎన్డీపీఎస్ కేసెస్ 2024 సంవత్సరంలో 9 కేసులు మాత్రం రిపోర్ట్ అయ్యాయి. ఇందులో 33 మందిని అరెస్ట్ చేసి 55.38 kg గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అలానే ఎన్ఫోర్స్మెంట్ వర్క్కి వస్తే మైనర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్లు డ్రైవ్ చేసే కేసెస్ 3,631 చలాన్లు ఇంపోజ్ చేసి 19,42,585 రూపాయలు ఫైన్గా ఇంపోజ్ చేయడం జరిగింది. అట్లానే ఎంవీ యాక్ట్ కేసెస్ అదర్ ట్రాఫిక్ వైలేషన్స్ రెడ్ సిగ్నల్ కానీ లేదా ట్రిపుల్ డ్రైవింగ్ కానీ హెల్మెట్లెస్ డ్రైవింగ్ కానీ ఇట్లాంటి వాటిల్లో 63,626 కేసులు రిజిస్టర్ చేసి 2,40,38,723 రూపాయలు ఫైన్గా విధించడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ 2024 సంవత్సరంలో 1,225 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లనే ఇల్లీగల్లీ డిస్టిల్డ్ లిక్కర్ ఐడిఆర్ కేసులు 356 కేసులు రిజిస్టర్ చేసి 515 మందిని అరెస్ట్ చేసి 30 వాహనాలు సీజ్ చేయడం. అట్లనే 6,962 లీటర్లు నాటుసారాన్ని సీజ్ చేయడం జరిగింది. ఎన్డీపీఎల్ కేసెస్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బయట స్టేట్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్న లిక్కర్ కేసులు 736 రిజిస్టర్ చేసి 951 మందిని అరెస్ట్ చేసి 2,017 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. ఈ కేసెస్లో 21,357 లీటర్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. అట్లనే సోషల్ ఈవిల్స్లో ఇంకొకటి గ్యాంబ్లింగ్లో 2024 సంవత్సరంలో 252 కేసుల్లో 1,251 మందిని అరెస్ట్ చేసి 72,93,283 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. క్రికెట్ బెట్టింగ్ కేసులు 3 మాత్రం రిజిస్టర్ అయ్యాయి. అందులో 31 మందిని అరెస్ట్ చేసి 6,50,300 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద క్రైమ్ స్టాటిస్టిక్స్. సో ఫార్ police have put up very effective, police have taken very effective steps towards redressing the crime. డిటెక్ట్ చేయడానికి ఎంత ఎఫర్ట్స్ అయితే పెట్టారో ప్రివెంట్ చేయడానికి కూడా అన్ని ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో ద రిజల్ట్ ఈస్ విజిబుల్ అండ్ ఇట్ ఈస్ పాజిటివ్. అండ్ వీ ఆల్సో థ్యాంక్ బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫర్ సపోర్టింగ్ అస్. పోలీస్ ఇమేజ్ కానీ పోలీస్ చేసిన పని కానీ పబ్లిక్కి తెలియాలంటే ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ మీడియా సపోర్ట్ అండ్ ఇంటర్వెన్షన్. సో మీరందరూ సపోర్ట్ చేసి పోలీస్ ఇమేజ్ కర్నూలు డిస్ట్రిక్ట్లో బాగా ఉండేందుకు కోఆపరేట్ చేసినందుకు వీ థ్యాంక్ ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. థ్యాంక్ యూ.